ఎన్నికలకు సిద్ధమని సీఎం జగన్ అంటుంటే చంద్రబాబు పవన్ కూడా ఫ్లెక్సీలతో మేము సిద్ధం అనటం హాస్యాస్పదం అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 175 సీట్లలో అభ్యర్థులు నిలబెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు. చంద్రబాబు పవన్లకు అభ్యర్థులు కరువయ్యారనే ఫ్లెక్సీలతో సిద్ధపడుతున్నారంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సవాలు పెడుతున్నాడు, చూసారా? సూపర్ సక్సెస్, లక్షల మంది జనం వస్తున్నారు. మనం ఎక్కడన్నా సిద్ధం అని పెడితే పక్కన సిద్ధమే అని ఒకడు పెడతాడు వినాయకుడు. సిద్ధం అంటే సిద్ధమే. ఈ సిద్ధం అంటే ఏంటి? నేను గుడివాడలో చూసా సిద్ధం అని, పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మే సిద్ధమే అని పెట్టారు. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని పెట్టి పోటీ పెట్టి ఆయన సిద్ధం అన్నాడు. మరి ఆయన ఏంటి ఫ్లెక్సీ పెడతాడా? క్యాండిడేట్ని పెట్టడా? సిద్ధం అంటే ఏంటి? నా మీద అభ్యర్థిని పెట్టాలి జనసేన నుంచి పెట్టి నేను సిద్ధమే అంటే సిద్ధం కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం. సిద్ధమే అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే సిద్ధమనే. 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, అభ్యర్థులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. మీరు 175 కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు కానీ, కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఏ పార్టీ అయినా 175 మంది అభ్యర్థులు పెట్టి సిద్ధంగా ఉన్నారా? లేదు. మరి ఎందుకు ఈ పనికి మన సిద్ధం? ఫ్లెక్సీ పక్షం ఫ్లెక్సీనా సిద్ధం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు కనుక కష్టమో నష్టమో ఒక 20,000 కోట్ల రూపాయలతో ఏదో ఒక 2 స్కీములు ఆపి రోడ్లు వేసేసి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపించగలిగినటువంటి మగాడి రాష్ట్రంలో ఎవరు ఉండేవాడు కాదు.